ఒరే ఈ రోజే ఎట్టపోయిందిరా, అసలే ఏమి కనపడనే లేదే. మళ్ళీ ఏమన్నా లండన్ పోయిందేమన్నా? లండన్ కాదురా, పోయినసారి జర్మనీకి ఏమో మళ్ళీ ఆడికే పోయి ఉంటుంది ఎట్ను. సరిగినే వాడు కుమారస్వామి నెంబర్ అదేనా మార్చాడరా? అదే అన్న, మార్చలేదు కదా, మార్చలా. ఒకసారి చేసి కనుక్కుందాం ఉండా. హలో కుమారస్వామి, వణకం కుమారస్వామి, எங்கே இருக்க? சரி, நம்ம ரோஜா பிஏ நாகராஜன் எங்கே இருக்கு? சரி, அதே நம்பர் தான். సరే ఒరే నాగరాజు గడే ఉన్నా, నాగరాజన్ నన్ను ఉన్నా పియ్యే ఓడే ఉన్నా అంటే వాడికి చేద్దాం ఉండు, ఏమన్నాడు ఏంది చెప్తుంది వాడైతే. హలో నాగరాజన్, బాగున్నావా? ఏం చేస్తాంరా, ఎట్టపోయినావు? ఎట్టపోయింది ఏమో రోజమ్మ, ఎట్టపోయింది ఈడ ఏం ఈడ ఎట్టా ఏమి అనేది తెలీదా? చెన్నైకి పోయి కూర్చుంటే సరిపోయినా, అప్పుడేమో మంత్రి పదవి ఇచ్చినప్పుడేమో రోజు అన్న చుట్టూ తిరిగి అదేవిధంగా అధికారుల చుట్టూ తిరిగి ఇంక ఏడాడా ఏమేమి ఉన్నాయో అన్నీ దొబ్బి బాగా ఇప్పుడు ఆమె మెడ్రాసు పోయి కూర్చుంటే సరిపోతుందా? ఈడ మేము పడే బాధలు ఇప్పుడు చూస్తాడరా, కార్యకర్తలు ఏమవుతారు, ఏంది కథ, ఏంది వ్యవహారము, అందులోనూ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటుంది. అసలు కొడాలి నాని అన్న ఆరోగ్య పరిస్థితి ఎట్టున్నది? మీరేమో మంత్రులుగా ఉన్నప్పుడేమో శిరసగం పంచుకొనేమో తిండ్రి బాగా, ఈరోజేమో ఆయన మీద కేసు పెట్టే తెలుకో, లేదంటే ఆయన అరెస్ట్ చేస్తారనో, లేదంటే ఇంకొక రకం అనే తెలుక పోయి మెడ్రాస్ మీనంబాకంలో కూర్చుంటారా? ఇది నేను చెప్పే మాట కాదు, ఇది బెంగళూరు నుంచి అన్న సందేశం అయితే నాకు పంపించాడు, మెసేజ్ పెట్టినాడు. ఆర్కే రోజాకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు అని. ఆమె ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా, ఫోన్ ఎత్తలారా. నేను చేసినాను, 4-5 సార్లు చేశాను, ఫోన్ ఎత్తలా. మరి ఏం చేస్తారో మీ ఇష్టం. కాదురా, ఇప్పుడు మన చిత్తూరు జిల్లా అయిపోయా, పెద్దిరెడ్డి గారు అయిపోయా, పెద్దిరెడ్డి అయిపోయా, ఆయన ఎంత సాయం చేసుంటాడు మనకు. మరి అంత సాయం చేసినప్పుడు మనం ఈరోజు ఆయనకి ఏమి ఇది చేసాంరా? ఆయన పాపం ఎర్ర బుక్ చూశాడో, లేదంటే ఇంకేమన్నా బుక్ చూశాడో, ఇంకేమన్నా చూశాడో, తెల్లారి తలికి కాలు జారి పడి చెయ్యి ఇరిగి అన్ని రకాలయ్యి ఆ రేణుగుంటకి ఎంతసేపు వచ్చారా? రేణుగుంటకా ఎంతసేపు వచ్చాది రేణుగుంటకు నగిరి నుంచి చప్పన ఏ లంగా పని ఉన్నా వచ్చారా? ఆ నారాయణాద్రి హాస్పిటల్కి పోయి ఒకవేళ చూసుంటే పరామర్శ చేసుంటే ఏమరా, అదెంత బాగుండరా? ఏమన్నా పద్ధతిగా ఉండదా చెప్పా నువ్వా? ఏమన్నా మంచిదేనా ఇదే? అసలు అన్న ఎంత బాధపడుతున్నాడో అసలు. రోజా ఏంది ఈ మాదిరి ఇప్పుడు మొన్న ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయించాడు. సరే అన్నంటే చేయించినాడా లేదంటే ఇంకోటి చేయించినాడా తెలియదు. అదా ఎమ్మెల్సీ ఒకడు అమ్మని రాంబాబు ఒకడు వచ్చాడు. వాళ్ళ సందనన్నా కూర్చొని ఏమన్నా పంచాంగ శ్రవణం అన్నా ఈయనుంటే ఒకరు అన్న శాంతి ఇచ్చిండు కదరా. నాగరాజన్ ఇదేం పద్ధతి బాగా లేదు. కొడాలి నానికి ఆరోగ్యం బాగా లేదు, పెద్దిరెడ్డికి బాగా లేదు, వంశీ అంటే జైల్లో ఉన్నాడు, రజనీకి అసలే టయాలు గడియలు బాగలేవు, విడుదల రజనీకు. ఇవన్నీ అయిపోయినాయంటే వచ్చేది మన నగిరికేనంట. మన ఆర్కే రోజా చేసిందే ఆ నగిరి శివారులో చేసిన పూజలు కానించి బయటకు వచ్చాయి. ఒక్కసారి నేను మళ్ళీ చెప్తుండా, మళ్ళా కూడా చెప్తా, పార్టీలో ఎంత జరుగుతుంది, ఇన్ని కథలు ఉన్నాయి, అసలు దేనికి ఓరన్ని అంటే కుక్కకేసిట్టు బిస్కెట్ వచ్చానే మాట్లాడతారా? ఊరికే మాట్లాడరా? మంత్రి పదవి చేశా, శాసనసభ్యురాలుగా చేశా, ఎన్ని చేశాడు అన్న నారాజన్. ఇప్పుడు రోజా పెద్దదైనా సరే, మన అన్న చిన్నోడైనా సరే, అన్న దగ్గర ఆశీర్వాదం ఏమో తీసుకుంటుంది, అన్నీ చేస్తుంది. మరి ఇటాటప్పుడు అన్నంటే తాడేపల్లి ప్యాలెస్లో ఉండలేక ఆయన ఏదో బెంగళూరు పోయి ప్రశాంతంగా ఉన్నాడు. సరే ఇప్పుడంటే ఎలక్షన్ లేవు, ఏమీ లేవు, ఏదో చేస్తున్నాడు, మతాల మధ్య చిచ్చు పెట్టే పనులు అట్టా ఒకటి రెండుగా బయటకు వచ్చా ఉన్నాయి. ఇటప్పుడు ఏం కాడా వచ్చి దాంట్లో ఒక చెయ్యి ఏడ్చే కదా. ఎట్టా బయటకు వచ్చాయి నాగరాజునో, నువ్వేమన్నా అట్టా అనుకుంటావేమో. కూటమి ప్రభుత్వం లేదో ఎర్ర బుక్ అంటున్నారు. ఎర్ర బుక్ కన్నా బయటికి తీసుంటే ఎవరికే మనల్ని మింగుదురు లోపలికి, నాకు తెలిసి. ఇంకా ఎర్ర బుక్ ఏమి తీలా బయటికి. కానీ నేనేం చెప్తానంటే ఆ ఎర్ర బుక్ తీయకముందే ఒక్కొక్కటి కానీ అధికారులే బయటికి తెచ్చారే, మేము అధికారం
మేము అధికారులు సార్, జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా జరిగినాయని అధికారులే చెప్తారు. మనోళ్ళు చెప్పినట్టు ఇంకా అసలు నీకు అర్థమవుతుంది ఏం చెప్పేది? అది ఇప్పుడు వచ్చినావు దారిలేక నువ్వు. సరే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా నీకు, నువ్వు అన్నకు చెప్పి ఎవరికి సల్వామని అన్నకు రా స్వామి, జగనన్నకు కాదు, జగనన్నకు నువ్వేం చెప్పేది? సల్వామని అన్నకు చెప్పి సల్వామని అన్న మాట ఇన్నే కదా. ఓహో ఎనరా, సరే అయితే సరే ఇంకా అన్న చెప్పినాడు అంటమ్మా అని చెప్పి గట్టిగా చెప్పు అంతే. ఇంకా అన్న చెప్పినాడు, సీమరాజు అన్న ఫోన్ చేసి చెప్పినాడు, చెప్పమని చెప్పినాడు, ఇంక నీకు అని చెప్పు. రేపు మొన్నటి లోపల ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడాలా 2-3 రోజుల్లో. సరే మరి అయితే ఇది ఫైనల్, ఇంకా వార్నింగ్ ఫైనల్. లేదంటే ఇంకా మళ్ళీ నోటీసులు వచ్చాయి. 2 రోజుల తర్వాత కానీ రాకంటే ఖచ్చితంగా నోటీసులు వచ్చాయిరా. రేపు కానీ, రేపేం వారం రా రే, ఏం వారం రేపు? బుధవారం బేస్తవారం సాయంత్రం దాకా చూచా. శుక్రవారం పొద్దున్నే ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి నోటీసులు అయితే అంతాయి రోజా గారికి. సరే ఓకే, అది ఏం శిక్షలు వేస్తారో ఏమో మరి వాళ్ళకే తెలియాలి. ఆ పేపర్ వచ్చాది, ఆ పేపర్ అయితే చదువుతా. అంటే ఈ 5 ఏళ్ళు మీరు ఎట్ట చదివినారు? అక్కడ రోజాకి ఎట్ట చదివిందా? తాడేపల్లి ప్యాలెస్లో నుంచి ఏదైతే స్క్రిప్ట్ వచ్చిందో ఆ స్క్రిప్ట్ ఎట్ట చదివిందో ఆ స్క్రిప్టు నాకు పంపించారు, నేను చదవాల్సి వచ్చాది మళ్ళీ. అది మీ ఇష్టంగా. 2 రోజులు ఆర్కే రోజాకి టైం అంతే. సరే మరి ఈ మాట చెప్పు. ఓకే బాయ్. ఏం చేస్తాంరా? ఇంకెవరికి చేద్దాం బా, ఇంకెవరు ఉన్నారు మనకి ఎగిరేరిపోయిన వాళ్ళు? సరేలే, ఆర్కే రోజాకు మనల్ని చూసి మళ్ళీ మాట్లాడదాంలేరా. సరేలే రైతేనా? సరే అన్న.